హలో అండి. రాయలసీమ రాగి సంకటి చేద్దామా? ఓహో, తింటే ఉంటుంది, మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది మరి. సరే, ఇక పొయ్యి మీద నానబెట్టుకున్నటువంటి రేషన్ బియ్యాన్ని ఇలా చక్కగా ఉడికించేయండి. అయితే దీన్ని ఉడికించేసాక ఇలా బాగా గుజ్జుగా మెత్తగా వినిపేసి ఇప్పుడు దీనిలో బియ్యానికి సరిపడా రాగి పిండిని వేసేసి ఆ వేడి ఉండగానే ఈ రాగి ముద్దను ఇలా మెత్తగా కలిపేయండి. ఇప్పుడు మనకి రాగి ముద్ద తయారైపోతుంది. అయితే ఈ ముద్దని నీకో ముద్ద నాకో ముద్ద అన్నట్లు ఎవరికి ఎన్ని ముద్దలు కావాలో చక్కగా తయారు చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. మరి దీనిలో కాంబినేషన్ ఏంటంటారు? ఎప్పుడు నాన్ వెజేనా? ఈరోజు స్పెషల్ కాంబినేషన్ అండి. ఏంటో చూద్దామా? ముద్దలు తయారు చేయడం అయితే ఇలా పూర్తయిపోయింది. ఇప్పుడు దీనిలోకి అదేనండి, తరతరాలుగా వస్తున్న పాత చింతకాయ పచ్చడి, ఇంకా చక్కగా మునగాకు కారప్పొడి, ఇంకా స్పెషల్ కాంబినేషన్ ఏంటో తెలుసా? నెయ్యి అండి. ఇలా గుంత చేసి నెయ్యి వేసుకొని తిని చూడండి ఎంత బాగుంటుందో. ఇంకా సాంబార్ అబ్బాబ్బా, ఇంకేమన్నా ఉంటుందా?